హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో కస్టర్డ్ పౌడర్తో చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఐస్ క్రీమ్ చేయడానికి ఎలాంటి క్రీమ్ కానీ మిల్క్ పౌడర్ కానీ అవసరం లేకుండా మిక్సీ గిన్నెలోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా మనం సింపుల్గా చేసినా సరే ఈ ఐస్ క్రీమ్ అచ్చం బయట కొన్నట్టుగానే చాలా సాఫ్ట్గా క్రీమీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఐస్ క్రీమ్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 కప్పుల వరకు పాలని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు చిక్కటి పాలని అయితే తీసుకున్నాను. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ పాలకు పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా పాలని మరిగించుకుంటూనే మరొక పక్కన 1/2 కప్పు వరకు పాలను తీసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకుని పిండి ముద్దలు లేకుండా బాగా కలిపి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఉన్న పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పాలను తీసుకుని మరొకసారి బాగా కలిపి పాలల్లో వేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి పిండి ముద్దలు లేకుండా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. మనం కలపకుండా వదిలేసామంటే అడుగున మాడిపోతుంది. సో అందుకని కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు మరిగేసరికి మనకి పాలైతే కాస్త చిక్కగా అవుతాయి. ఇప్పుడు ఈ పాలల్లోనే 1/2 కప్పు మీద 2 టేబుల్ స్పూన్ వరకు పంచదారని అయితే వేసుకోవాలి. అంటే 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువగా 3/4 కప్పు కంటే కొంచెం తక్కువగా పంచదారని వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి పంచదార పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. మనకి పంచదార కరిగేసరికి ఈ పాలు అయితే కాస్త పలుచగా అవుతాయి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలు కాస్త చిక్కబడేంత వరకు మరో 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఇక్కడ చూపించే విధంగా పాలు కాస్త దగ్గరకంటా ఉడికి ఇలా క్రీమీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ని పక్కకి దించుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా కస్టర్డ్ పాలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వరకు పాల మీద మీగడిని వేసుకోవాలి. మనకి కావాలంటే పాల మీద మీగడికి బదులుగా 1/2 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని అయినా వేసుకోవచ్చు. ఒకవేళ పాల మీద మీగడిని వేసుకుంటే కనుక ఫ్రిడ్జ్లోది 2-3 రోజులది మాత్రమే వేసుకోవాలి. అప్పుడే మనకి ఆ మీగడ పులుపుదనం లేకుండా ఐస్ క్రీమ్ ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. మన దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే కనుక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మధ్య మధ్యలో ఆగుతూ 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఏదైనా గాజు బాక్స్లో కానీ లేదా స్టీల్ది కానీ లేదా ప్లాస్టిక్ బాక్స్లో కానీ తీసుకుని మూత పెట్టి 5-6 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా 5-6 గంటలు అవ్వేసరికి మనకి ఐస్ క్రీమ్ అయితే కాస్త గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని మళ్ళీ మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు హై స్పీడ్లో 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసామంటే మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా క్రీమీగా వస్తుంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మళ్ళీ తిరిగి ఇదే బాక్స్లోకి తీసుకోవాలి. మనం ఇలా 2 సార్లు గ్రైండ్ చేసుకొని తీసుకోవడం వలన మనకి ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా క్రీమీగా అచ్చం బయట కొన్నట్టుగానే ఉంటుంది. ఇప్పుడు దీనిపైన సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని వేసుకుని మూత పెట్టి 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదా ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవచ్చు. ఇక్కడ నేను 8 గంటలు అయిన తర్వాత మూత తీసి చూసారు కదా, మనకి ఐస్ క్రీమ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలా మనం ఇంట్లో ఉండే వాటితోని చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ని అయితే చేసుకోవచ్చు. ఇలా చేసిన ఈ ఐస్ క్రీమ్ అచ్చం బయట కొన్నట్టుగానే చాలా సాఫ్ట్గా క్రీమీగా ఉంటుంది. మీరు కూడా ఈ సమ్మర్లో ఇలా సింపుల్గా చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.